వంశీ పైడిపల్లి మహర్షి సినిమా వినోదాత్మక చిత్రంగా నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఈ సందర్భంగా వంశీ పైడిపల్లి గారు మనతో ఉన్నారు. ఆయనకి కంగ్రాట్స్ చెప్దాం. ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి అన్ని విషయాలు మాట్లాడదాం. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. మీకు మీ హీరో మహేష్ బాబు గారికి ఇద్దరికి కూడా. నాకు మహేష్ బాబు గారికి ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ ఇన్ మై కెరియర్. అండ్ నేను ముందు చెప్తున్నాను, ఇది అవార్డుగా నేను తీసుకున్నాను, బట్ దిస్ బిలాంగ్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మహర్షి అని. ఎందుకంటే ఇట్స్ అ నేషన్ వైడ్ అవార్డ్ అండ్ ఇట్ జస్ట్ అంటే ఒకసారి ఆలోచిస్తే కనుక ప్రతి ఒక్కరు దీని కోసం పడ్డ కష్టం, ప్రతి టెక్నీషియన్ దీనికోసం పడ్డ కష్టం. అండ్ ఫ్రమ్ రైటింగ్ నుంచి మా హరి సాల్మన్ దగ్గర నుంచి డిఓపి మోహన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ కోర్స్ దేవిశ్రీ ప్రసాద్, అండ్ బెస్ట్ కొరియోగ్రాఫర్గా గెలిచిన రాజు సుందరం, అండ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ కానీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటర్ కానీ, ఐ థింక్ ఆల్ ద యాక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్, బీట్ అల్లర్ నరేష్ గారు, పూజా హెగ్డే, అండ్ ప్రకాష్ రాజ్ గారు, జయసుధ గారు, ఎవ్రీబడి. ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ అ కైండ్ ఆఫ్ జగపత్ బాబు గారు. అంటే ఈరోజు ఆలోచిస్తూ ఉంటే ఏంటంటే 2.5 సంవత్సరాలు అయిపోయింది రిలీజ్ అయ్యి, బట్ స్టిల్ కైండ్ ఆఫ్ హ్యావింగ్ దిస్ గుడ్ మూమెంట్స్ అబౌట్ మహర్షి. డెఫినెట్లీ దిస్ విల్ రిమైన్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఇన్ మై లైఫ్. ఎస్ సార్. మామూలుగా అందులో చూపించినది ఏదైతే రిషి క్యారెక్టర్ ద్వారా మనం ఏదైతే చూపించామో, అంటే కమర్షియల్ హిట్ కొట్టగలమా ఇటువంటి కాన్సెప్ట్ తో ఒక డౌట్ వస్తుంది ఫస్ట్ ఎప్పుడైతే స్టోరీ నరేట్ చేస్తామో ఆ టైంలో. మీరు కమర్షియల్ హిట్ కొట్టారు, ఒకవైపు ఇది నేషనల్ అవార్డ్, సో ఒక బొనాన్జా అంటారు చూడండి. అది ఐ థింక్ మహేష్ బాబు గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఇదొక క్యారెక్టర్ కథ అండి. అంటే జీవితంలో ప్రతి ఒక్కళ్ళు అంటే ఒక ఇమోషనల్ సక్సెస్ వర్సెస్ మెటీరియలిస్టిక్ సక్సెస్ వర్సెస్ ఇమోషనల్ సక్సెస్ అని రాసుకున్న మేము కథ. ఇది ఒక హీరో విలన్ కథ కాదు. అంటే బేసిక్గా అంటే నేను ఆ కథలు కూడా చేశాను, వాటిని తక్కువ అంచనా వేయడం కాదు, కానీ బట్ ఫర్ హిమ్ టు అండర్స్టాండ్ ద నిటిగ్రిటీస్ ఆఫ్ అ క్యారెక్టర్, దట్ బీయింగ్ అ సూపర్ స్టార్, స్టిల్ డూయింగ్ అ క్యారెక్టర్ దట్ రియలైజెస్, దట్ కీప్స్ రియలైజింగ్. అంటే ఇంటర్వెల్ పాయింట్కి బేసిక్గా నేను అన్నీ గెలిచేసాను అనుకున్న అతను దీని వెనకాల ఒక సాక్రిఫైస్ ఉందని తెలియడం, అక్కడ రియలైజ్ అవ్వడం, కానీ సెకండ్ హాఫ్లోకి వెళ్ళినప్పుడు ఎన్నో రిలేషన్ జరుగుతూ ఉంటాయి. అంటే మన జీవితంలో కూడా వి రియలైజ్ అ లాట్, అంటే ఆర్ టు ఇవాల్వ్ యాజ్ అ బెటర్ హ్యూమన్ బీయింగ్. కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళని చూస్తున్నప్పుడు అంటే సక్సెస్ చేసిన వాళ్ళు రిషి క్యారెక్టర్ కనిపిస్తుంటుంది ఎగ్జాక్ట్లీ. సో మీరు ఏమన్నా అలా ఇన్స్పైర్ అయ్యారా? డెఫినెట్లీ. అంటే ఒక అనుకున్నప్పుడు ఏంటంటే, ఒక ప్రపంచ స్థాయి సీఈఓ, ఒక ప్రపంచ స్థాయి గ్లోబల్గా ఉన్న ఒక లీడింగ్ కంపెనీకి ఉన్న ఒక సీఈఓ తాలూకు కథని మేము తీసుకున్నప్పుడు డెఫినెట్గా వి డూ అ సర్టన్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ టు ద పీపుల్ హూ గాన్ ఫ్రమ్ హియర్. Like there are people, big CEOs like Sundar Pichai garu gaani, Satya Nadella garu gaani, they're big. Might be the same things didn't happen in their life, but the thing is that there will be few reminiscences that we try to man తీసుకొని దాన్ని ఎలా ఇన్కార్పొరేట్ చేస్తాం ఏంటి అని. బట్ అల్టిమేట్లీ ఈ కథకి ఏం కావాలి, ఈ కథలో మనం చెప్పాలనుకుంది ఏంటి, ఈ కథకి మనకు కావాల్సింది ఏంటి అనేది ఫస్ట్ మేము ఆలోచించేది. సో ఆ విషయానికి వచ్చినప్పుడు మాత్రం నేను మీకు చెప్పినప్పుడు ఒక మెటీరియలిస్టిక్ సక్సెస్ కోసం వెతుకుతూ ఒక బయట దేశానికి వెళ్ళి అక్కడ ఒక హైట్స్ ఆఫ్ పొజిషన్ చూసిన అతను మళ్ళీ తన మాతృభూమికి వచ్చి ఇక్కడ భూమిలో కాలు పెట్టి తనను కనుక్కోవడం కథ. సో అలా అనుకున్నప్పుడు ఏంటంటే అట్ ద సేమ్ టైం మహేష్ బాబు గారు ముందే అనుకున్నారా స్టోరీ, తర్వాత మహేష్ బాబు గారు అనుకున్నారా? లేదు, అంటే ఫస్ట్ ఒక పాయింట్ ఐడియా రాగానే మహేష్ బాబు గారికి చెప్తాం అని చేసిన కథ ఇది. చాలా అతనికి అంటే మీరు అనుకున్నట్లుగానే ఆయన 100% దీనికి న్యాయం చేస్తారు. ఎందుకంటే నేను చెప్పినప్పుడు కూడా నాకు ఇంకో ఈ సినిమా తర్వాత ఇంకో కమిట్మెంట్ ఉంది వంశీ అని చెప్పినప్పుడు కూడా నేను అన్నాను, నో ప్రాబ్లం సార్, ఇది మీకోసం చేసిన కథే, ఇది మీతోనే చేస్తాను నేను అని చెప్పాను నేను. అండ్ నిజంగా ద వే హీ గాట్ ఇన్ టు దట్ క్యారెక్టర్. అండ్ ఈరోజు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం అన్న ఈ అవార్డు అంటే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం అనేది, మోస్ట్ పాపులర్ ఫిలిం అనేది రావడానికి కారణం ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ రీజన్. బికాజ్ యాజ్ అ సూపర్ స్టార్ వెన్ యూ డెలివర్ అ మెసేజ్ త్రూ అ సూపర్ స్టార్, అది రీచ్ అయ్యే పారామీటర్స్ చాలా హై ఉంటాయి. అంటే ఇట్ గోస్ బియాండ్ బౌండరీస్. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ దిస్ ఫిలిం. సో అండ్ నమ్మి చేసి, ఆయన ఫస్ట్ నమ్మి కథ ఓకే చేయడమే కాకుండా నమ్మి ప్రతి ఒక్క క్యారెక్టర్లో ప్రతి ఒక్క న్యూవాన్స్ పట్టుకొని, ఎందుకంటే 3 డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అంటే ఒక స్టూడెంట్గా చెప్తున్నప్పుడు నిజంగా నేను చెప్పినప్పుడు స్టూడెంట్ అని చెప్పినప్పుడు నిజంగా ఆయన ఒకసారి స్టూడెంట్ అనే ఫీలింగ్ వచ్చింది ఆయనకి. బట్ వెన్ హీ హర్డ్ ద హోల్ ఫిల్మ్ హీ వాజ్ లైక్ దట్ ఎస్ అని, అంటే కథకు సంబంధించింది కాబట్టి ఐ థింక్ హీ డింట్ హ్యావ్ ఎనీ గోయింగ్ బ్యాక్ దేర్.
ఎక్స్పెక్ట్ చేస్తారా వంశీ గారు ముందే ఇలా అవార్డు వస్తుంది అని? లేదండి అసలు దిస్ వాజ్ రియల్లీ అ కైండ్ ఆఫ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇన్ మై లైఫ్. నిజం చెప్పాలంటే అంటే మేము సినిమా చేసాము, తర్వాత యూనో కథ చెప్పిన రోజు నేను ఫుల్ నరేషన్ ఇచ్చిన రోజు మహేష్ బాబు గారు మాత్రం అన్నారు దిస్ విల్ బీ వన్ స్పెషల్ ఫిలిం వంశీ. నాకు ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది అప్పుడు ఊపిరికి 2017లో. సో ఆయన మెసేజ్ చేసి కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఆనర్, నెక్స్ట్ విల్ బీ ద నేషనల్ ఆనర్ అని మెసేజ్ పెట్టారు. ఇది నేను ట్వీట్ 2017లో ఇది నేను ట్వీట్ కూడా చేశాను తర్వాత అవార్డు అనౌన్స్ చేసిన తర్వాత. అంటే ఆయన నమ్మకం అంత ఉండింది ఈ సినిమా పైన. సో ఐ థింక్ దట్ ట్రాన్సెండెడ్ ఆల్ దోస్ యూనో టు హియర్ టుడే. బట్ నిజంగా అంటే నేషనల్ అవార్డ్కి ఆ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాలో ఏదంటే ఈ సినిమా అప్లై చేశారు, పంపించేసాం, తర్వాత కోవిడ్ వచ్చింది, అసలు టోటల్గా అసలు మర్చిపోయాం మేము, అసలు మాకు గుర్తు కూడా లేదు. సో సడన్గా ఎప్పుడైతే ఇది March 22 రోజు ఇది అనౌన్స్ చేశారో ఇట్ వాస్ రియల్లీ కైండ్ ఆఫ్ ఎక్కడున్నారండి న్యూస్ ఉన్నప్పుడు? మీతో ఎవరున్నారు? ఇంట్లోనే ఉన్నాం, అందరం ఉన్నాం. ఎందుకంటే బేసిక్లీ వీఆర్ ఆల్ ఎట్ హోమ్ అండ్ దెన్ వెన్ వీ గాట్ దిస్ థింగ్ ఇట్ వాస్ రియలీ లైక్ వాట్ అ సర్ప్రైజ్. అంటే ఇట్ వాజ్ లైక్ అంటే నిజంగా చెప్పాలంటే బిగ్గెస్ట్ కోఇన్సిడెన్స్ ఏంటంటే ఆ పోయిన 2020 March 22 మనకి లాక్డౌన్ స్టార్ట్ అయింది. సో ఈ ఇయర్ March 22 మాకు అవార్డు అనౌన్స్ అంటే నాకు అనిపించింది ఏంటంటే దెర్ ఇస్ హోప్ ప్రతి అంటే వీ హ్యావ్ టు బీ హోప్ఫుల్. వీ కెనాట్ థింక్ దట్ యునో ఎవ్రీథింగ్ ఇస్ ఒక పాజిటివ్ అన్ని కూడా మనకి రాబోతున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ ఇట్ గివ్స్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. అండ్ ఎప్పుడో మేలో జరగాల్సింది సెరమనీ, బట్ బికాస్ మళ్ళీ అప్పుడు కోవిడ్ సర్జ్ ఎక్కువైపోయి దెన్ జస్ట్ 15 days బ్యాక్ దే అగైన్ సెడ్ దట్. సో నిజంగా వెళ్ళి సరే అయిపోయింది అవార్డు వచ్చింది అనే ఫీలింగ్లోనే ఉన్నాను కానీ బట్ ద డే ఐ వెంట్ అండ్ సాట్ ఇన్ దట్ ఆడిటోరియం అండ్ అక్కడే రజనీకాంత్ గారు he was just sitting across that way and ఏం మాట్లాడారు ఆ టైంలో? మీకు కంగ్రాట్స్ చేశారా? No, we didn't interact anything but the whole feeling of him receiving the and we receiving there and we being there and amongst all those big film personalities అక్కడ అంటే అంత తగిలినప్పుడు అప్పుడు అనిపించింది ఓకే దిస్ ఇస్ ఇట్ గాట్ అ బిట్ రియల్లీ ఓవర్వెల్మింగ్ కొంచెం అనిపించి అప్పుడు అనిపించింది థ్యాంక్ గాడ్ ఇది ఇచ్చినందుకు అని నిజంగా చెప్పాలంటే. అవార్డు వచ్చిందని ఇంట్లోనే అంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో తెలిసింది కదా, ఫస్ట్ మీకు ఎవరు కంగ్రాట్స్ చెప్పారు? మీరు ఎవరికి కాల్ చేశారు? రాజు గారు అవార్డు వచ్చింది. రాజు గారు ఐ థింక్ దిల్ రాజు గారు ఇస్ ద ఫస్ట్ పర్సన్ హూ కాల్డ్ అప్ అండ్ ఈవెన్ ఐ కాల్డ్ హిమ్ అండ్ సో ఇట్ వాస్ ద ఫస్ట్ కాల్ వాస్ ఫ్రమ్ దేర్. దెన్ ఆఫ్ కోర్స్ ఇమీడియట్ గా మహేష్ బాబు గారికి చెప్పాను. సో యా దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. మీ మూవీస్ లో అంటే లైక్ మహర్షి కావచ్చు, ఇంతకు ముందు మూవీస్ ఒక ఫ్రెండ్షిప్ అనేది కనిపిస్తుంది అండి, ఒక స్నేహం అనేది మాకు వంశీ గారి సినిమాల్లో అలా కనిపిస్తుంటుంది. అది కూడా బాండింగ్ చాలా స్ట్రాంగ్ ఉండేది. నాకు మిమ్మల్ని మహేష్ బాబు గారిని చూసినప్పుడు కూడా నాకు అలా అనిపిస్తుంది. ఈవెన్ మీ పాప సితారని చూసినప్పుడు కూడా. సో ఐ థింక్ ఫ్రెండ్షిప్స్ ఆర్ ఐ బిలీవ్ దట్ ఫ్యామిలీ ఇస్ బై డెస్టినీ అండి. ఫ్రెండ్షిప్ ఇస్ బై యువర్ చాయిస్ అండ్ బై యువర్ క్యారెక్టర్. అంటే మీ క్యారెక్టర్ని బట్టి మీరు కొంతమందికి అట్రాక్ట్ అవుతారు, వాళ్ళు మీకు అట్రాక్ట్ అవుతారు అండ్ ఓన్లీ దెన్ అ ఫ్రెండ్షిప్ ఫార్మ్స్. ఫ్రెండ్షిప్ కెన్ నెవర్ బి వన్ వే, ఇట్ హ్యాస్ టు బి 2 ways. And I think that's how it happened somewhere between me and Mahesh garu. Though నేను నిజంగా ఫస్ట్ వెళ్ళినప్పుడు ఒక డైరెక్టర్ హీరోలా కథ చెప్పి ఆ తర్వాత మెల్లిమెల్లిగా యాజ్ ద ఫిల్మ్ స్టార్టెడ్ ఆ తర్వాత ఆద్యాకి సితారకు బాండింగ్ స్టార్ట్ అయ్యి నాకు మహేష్ గారికి బాండింగ్ స్టార్ట్ అయ్యి సెట్లో. సో ఇట్ బికేమ్ మోర్ ఆఫ్ అ ఫ్యామిలీ బాండింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నమ్రత గారు, మాలిని, సో వీ ఆల్ కైండ్ ఆఫ్ బాండెడ్ యాజ్ అ ఫ్యామిలీ. అండ్ ఐ థింక్ యాజ్ చెప్తున్నాను కదా, నో ఫ్రెండ్షిప్ ఈజ్ వన్ వే, ఇట్ హ్యాస్ టు బి 2 ways. And when you like the characters of others and they like the characters in you and you think that okay this is a friendship that we can take forward beyond our profession. ఎందుకంటే ప్రొఫెషన్ దాటి వెళ్ళాలి అంటే అంత ఈజీ కాదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వీ కైండ్ ఆఫ్ రెసిప్రొకేట్. మన ఇమోషన్స్కి ఒక ఇమోషన్ వచ్చినప్పుడు దానికి ఎలా రెసిప్రొకేట్ అవుతాం. వీ మైట్ నాట్ బి టాకింగ్ ఎవ్రీ డే, ప్రతిరోజు మాట్లాడుకోవడం అలా, బట్ ఏదైనా ఒక హ్యాపీ మూమెంట్ ఉన్నా ఇంకేదైనా ఉన్నా కానీ ఆ రోజు when we kind of come together and talk, we know that they are there for us and we are there for them. And I think that is what happens between Mahesh Garu family and our family, and I really kind of cherish this relationship. Yes. ఆద్య ఎలా మీకు కంగ్రాట్స్ చెప్పింది, ఎలా విష్ చేసింది? ఎందుకంటే ఇప్పుడు తెలుస్తుంది కదా ఓకే నాన్నకి మంచి అవార్డు వచ్చింది అని చెప్పి తనకి ఉంటుంది, వచ్చి దూకేస్తుంది అంతే. Now she still doesn't realize that she's grown up, ఇంకా చిన్నపిల్ల అనుకుంటుంటుంది. But now she's grown up very tall, though she's 12 years. But yeah, I think she's still a baby to me. ఏ క్లాస్ చదువుతుంది? ఇప్పుడు 6th class. So she's still a baby to me. So
ఫర్ హర్ ఇట్ ఈస్ స్టిల్ ఫాదర్ అండ్ డాటర్. సో యా షీ కేమ్ అండ్ షీ ఈస్ వెరీ ఇమోషనల్. దానికి అంటే ఒక ప్లేస్ వరకు ఒకలా ఉంటుంది, బట్ వెన్ షీ నోస్ దట్ ఓకే దిస్ ఇస్ సో బిగ్ అన్నప్పుడు తన కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. సో షీ హ్యాస్ దోస్ ఫీలింగ్స్ అండ్ ఆల్ దాట్. సో దట్ ఈస్ ద రీజన్ దట్ ఐ మేడ్ అ పాయింట్ దట్ ఐ ఈ అవార్డ్స్ తీసుకెళ్ళాలి అంతన్ని. ఎందుకంటే ఐ కుడెంట్ గివ్ అ బెటర్ మెమరీ దెన్ దిస్. మా అమ్మ నాన్నకు కానీ లైఫ్ లో మర్చిపోలేని మెమరీ అవుతుంది. దో యునో సో ఇట్ వాస్ రియలీ అ వెరీ గుడ్ మెమరీ. అండ్ అక్కడ అంత పెద్ద ఆడిటోరియంలో ఢిల్లీలో అది చెప్పా. అదే ద థింగ్ ఇస్ దట్ ఎస్ నౌ ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్ ఒకరోజు సెలబ్రేట్ చేసుకున్నాం. నౌ దిస్ ఇస్ పాస్ట్, బట్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. సో నౌ అగైన్ ఐ హావ్ టు మూవ్ ఫార్వర్డ్ అండ్ మళ్ళీ నా నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఇదేంటి, ఇది ఇంపార్టెంట్. మళ్ళీ ముందుకు బ్యాక్ దట్స్ హౌ ఇట్ ఇస్. మళ్ళీ పనిలో పడిపోయారు. yes but it is definitely a very important moment in my life. అంటే ఎక్కడో ఇంపార్టెంట్ మూమెంట్ అని ఎందుకు అంటున్నానంటే, సరే ఇప్పుడు నేను ఇది చేస్తాను, ఆఫ్టర్ వైల్ యునో అట్ సమ్ పాయింట్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ ఆగిపోతాయి, బట్ వెన్ ఐ లుక్ బ్యాక్ these moments will always be there. So I think these are all very special moments. రేపు ఆద్య పిల్లలు పుట్టినప్పుడు కూడా you know I can show them proudly that you know that that what చాలా బాగుంటుంది మీరు చెప్తుంటే ఇమాజిన్ చేసుకుంటేనే చాలా వావ్ అనిపిస్తుంది. Exactly. So సెలబ్రేట్ చేసుకున్నారా? ఎవరెవరు కలిసారు, ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు, ఎలా జరిగింది ఆ సంబరం? అంటే సెలబ్రేట్ అంటే అక్కడ ఢిల్లీలో అయిపోయిన తర్వాత రాజుగారు మా ఫ్యామిలీ అంది, రాజుగారు ఫ్యామిలీ ఉన్నారు, మా ఫ్యామిలీ ఉన్నారు, శిరీష్ గారు, we all were there and we celebrated there, and once we came back with some friends we got together. అదే చెప్తున్నాను. బట్ అగైన్ అది వచ్చిన తర్వాత 2 రోజులు నెక్స్ట్ డే లేచి ఓకే ఇక యూనో దట్ ఈస్ ఇట్ ఈస్ you've achieved it, it's over. Now how do you take this forward? You know, it's not like ఇదేదో ఒక రెస్పాన్సిబిలిటీ లా బర్డెన్ లా ఫీల్ అవడం కాదు. మహర్షి సినిమా it was given you so many things. It's given you a relationship with Mahesh Babu garu, it's given you చాలా ఇచ్చింది కదా, award, it's given you so much. Okay, చాలా మందిని ఈ మూవీ ఆలోచించేలా కూడా చేసింది. అంటే లైక్ రైతులు అంటే కొంచెం ఇది, కానీ ఇలాంటి మహేష్ బాబు గారు చెప్పడం, మీరు చూపించిన విధానం, ఇవన్నీ కూడా అందరికీ రీచ్ అయ్యాయి, అదొక సక్సెస్. అంటే ఎప్పుడైనా ఒక సూపర్ స్టార్ అంటే మహేష్ బాబు గారు లాంటి ఇంత జనాదరణ ఉన్న ఒక సూపర్ స్టార్ కనుక ఒక కథని అంటే హానెస్ట్గా చెప్తూ అట్ ద సేమ్ టైం ఒక మెసేజ్ కనుక ఇస్తే అది డెఫినెట్గా మల్టీఫోల్డ్ వెళ్తుందండి. ఇట్ విల్ డెఫినెట్లీ రీచ్. ఎందుకంటే నేను ఇందాక అదే చెప్పాను, సినిమా రిలీజ్ అయిపోయాక 3 డేస్కి సూర్య గారు ఫోన్ చేశారు, తమిళ హీరో సూర్య గారు ఫోన్ చేసి, వంశీ జీవితంలో అమ్మ నాన్న కొన్ని విషయాలు నేర్పిస్తారు, మన స్కూల్స్లో కాలేజెస్లో కొన్ని విషయాలు కానీ అన్నీ అందరూ నేర్పించరు, కానీ సినిమా ద్వారా ఒక విషయం నేర్పించినప్పుడు మాత్రం అది చాలా మందికి రీచ్ అవుతుంది. ట్రూ. బియాండ్ ఏజ్ గ్రూప్స్, చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు రీచ్ అవుద్ది ఒక మంచి విషయం కనుక సినిమా, అది మీరు చేశారని చెప్పారు. సో ఐ థింక్ దోస్ ఆర్ ద యునో కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ ఇన్స్టిల్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ టు యూ. అంటే వాట్ అ ఫిల్మ్ కెన్ యాక్చువల్లీ డూ అనేది నిజంగా మనకు ఒక అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఐ థింక్ వీ ట్రై టు టేక్ ఇట్ ఫార్వర్డ్, బట్ వీ షుడెంట్ టేక్ ఇట్ సీరియస్లీ అట్ ద సేమ్ టైం. ఎందుకంటే అల్టిమేట్లీ సినిమా అనేది ఏ సినిమాకి ఆ సినిమానే. సో నేను ప్రతిదీ ఐ కెనాట్ కైండ్ ఆఫ్ సే దట్ ఓకే అక్కడ అలా చేశాను కాబట్టి ఇక్కడ కూడా అలా చేస్తాను అని. బట్ ఈ సినిమా ద్వారా చెప్పాల్సింది ఈ సినిమా ద్వారా చెప్తాను. సో వంశీ గారి సినిమాలు అంటే ఒక మార్క్ అంటే కనిపిస్తూ ఉంటుంది. మరి ఇళయ దళపతి విజయ్తో సినిమా అని మీరు అనౌన్స్ చేసినప్పటి నుంచి అరే ఏది కూడా రావట్లేదు, ఓకే అనౌన్స్ అయితే చేస్తారు కానీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదండి. మా TV9 నుండి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. అంటే కొత్త ఇన్ఫర్మేషన్ అంటే స్టిల్ టైం అండి. అంటే నిజం చెప్పాలంటే అనౌన్స్ చేసాము, తర్వాత కథ మీద జస్ట్ కైండ్ ఆఫ్ ఫినిషింగ్. అంటే అది ఎలా ఉండబోతోంది కదా, అంటే ఎవరు అందులో హీరోయిన్, అదే చెప్తున్నాను, దిల్ రాజు గారు చాలా డబ్బులు పెడుతున్నారు సినిమా పైన. సో టూ ఎర్లీ టు డైవర్జ్ థింగ్స్, బట్ డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ ఫిల్మ్ దట్ మీ అండ్ రాజు గారు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు. ఎందుకంటే ఈ మధ్య ఇప్పుడు ఏమైంది, క్రియేటివిటీలో బౌండరీస్ బ్లర్ అయిపోయాయి. అంటే బౌండరీస్ అని మస్కబారిపోతున్నాయి, ఇట్స్ గోయింగ్ బియాండ్. అన్ని పాన్ ఇండియా మూవీస్, రీజనల్ ఇలాంటి మాట్లాడుకోవడం మానేసాం. This is not like world movie. Yeah, world movie, but this is not like a very pan Indian film. This will be a proper Tamil film. Okay. Predominantly Tamil film. ఎందుకంటే డైరెక్ట్ తెలుగు మూవీ కదా ఇది ఇప్పటివరకు. ప్రాపర్ Tamil film, but of course తెలుగులో కూడా ఇప్పుడు మేము ఊపిరి చేసాం, తెలుగు తమిళ్లో చేసాం. ఇది కూడా అంతే. సో ఇది కూడా బట్ predominantly Tamil ఉంటుంది. ఎందుకంటే విజయ్ గారు అక్కడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ గా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ కాబట్టి we have to kind of first cater it, you know, to his strength. And then take it beyond. అవును, తనకున్న ఇమేజ్ కానీ లేకపోతే అంటే తను ఏ క్యారెక్టర్ చేయడానికైనా విజయ్ ముందు రెడీ ఉంటారు. అండ్ హిస్ అసలు నేను
ఆయన కలిశాక మాత్రం అంటే ఆయన సింప్లిసిటీ కానీ అంటే ద వే హీ ఈజ్ టోటలీ బ్లోన్. నిజంగా చెప్పాలంటే నేను ఆయన సింప్లిసిటీ అంతే. అంటే ఫర్ హిమ్ హీస్ లైక్ సో సింపుల్, ఇట్స్ అన్ఇమాజినబుల్లీ సింపుల్. అంటే అది అనుకోని ఉండేది కాదండి ఆయన, అంతే అది. అండ్ హీస్ సో సింపుల్. ఎందుకని చెప్తున్నా అంటే ఫస్ట్ టైం వెళ్ళి కలవడానికి వెళ్ళినప్పుడు అంటే ఇక్కడంటే మనకు అందరు తెలుసు, ఒక ఇంటరాక్షన్ ఎక్కడో ఉండింది. సో ద ఫస్ట్ టైం దట్ ఐ వెంట్ అండ్ సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ ద వే హీ ఎంటర్డ్ ఇన్ టు ద రూమ్ విత్ సచ్ సింపుల్సిటీ అండ్ ద వే హీ మేడ్ మీ కంఫర్టబుల్. ఎంతో నేను నిజంగా చెప్పాలంటే రాజుగారు మనం ఈ మీటింగ్ ఫిక్స్ చేసి వెళ్ళి కథ చెప్తున్నాము అనుకున్నప్పుడు, సరే ఫస్ట్ వెళ్ళైతే కలిసే ఆపర్చునిటీ దొరుకుతుంది కదా, సో కథ చెప్తాను, అది అవుద్దా లేదా తర్వాత నెక్స్ట్. సో అట్లీస్ట్ లెట్ మీ కైండ్ ఆఫ్ చెరిష్ ద మూమెంట్ ఆఫ్ మీటింగ్ హిమ్ అనే ఫీలింగ్. ఎందుకంటే he's a huge star. It's like, you know, the way he started and అసలు ఆయన దారిని ఆయన్నే ఇది చేసుకుంటూ ఆ స్థాయికి వెళ్ళారు ఆయన. సో రియల్లీ ఐ రియల్లీ అడ్మైర్ హిస్ వర్క్. ఏ సినిమా వచ్చినా నేను ఐ మేక్ ఇట్ అ పాయింట్ దట్ ఐ వాచ్. ఫస్ట్ మీరు స్టోరీ అనుకున్న తర్వాత విజయ్ అయితే బాగుంటుందని ఫిక్స్ అయ్యారా? అంటే మీ మీటింగ్ ఎగ్జాక్ట్లీ. సో ఒక మంచి కథ చేసాం, దీనికి మంచి అన్నప్పుడు రాజుగారు మాట్లాడడము, రావడము, వెళ్ళడం, కలవడం జరిగింది. ఫస్ట్ రాగానే మీట్లో అంటే ఏంటి మాట్లాడుకున్నారు? ఇట్ వాస్ వెరీ సింపుల్. బట్ చెప్పేది ఏంటంటే ఈజ్ అ వెరీ అంటే ఆయన అబ్జర్వేషన్ ఎక్కువ అండి. ఆయనకి ఏంటంటే ఐ థింక్ ఫర్ హిమ్ వైబ్స్, ద వే ఇన్స్టింక్ట్స్, ప్రతి ఒక్కరికి అది ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్గా ఒక సినిమా అనేది ట్రావెల్ అవ్వాలి. ఒక అట్లీస్ట్ ఒక 7-8 months మన ఫ్యామిలీ కన్నా ఎక్కువ మనం పనిచేసే వాళ్ళతో ట్రావెల్ అవుతాం ఆ టైంలో. So I think for any actor it is like the vibe, and for him also I think, you know, the vibe is very important. But నేను కూర్చొని ఫస్ట్ తర్వాత కథలోకి వెళ్ళిపోయాము. బట్ ఆ 1.5 hour కథ చెప్పిన తర్వాత ఆయన మనం చేస్తున్నాం స్టోరీ అంటే నాకు కూడా కొద్దిగా చెప్పండి. అది ఇప్పుడే చెప్పలేదు. బట్ అయిపోగానే ఆయన వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అంటే పొలిటికల్ మూవీయా లేకపోతే నేను పొలిటిక్స్ కానీ ఇట్స్ మోర్ ఆఫ్ బికాస్ మై కోర్ ఇస్ ఐ థింక్ ఊపిరి, మహర్షి, వీటన్, బృందావనం, ఇవన్నిట్లో ఏంటంటే ఉన్నా కూడా మీరు చూసుకుంటే ఇమోషన్స్, నేను హ్యూమన్ రిలేషన్షిప్స్ చుట్టే సినిమా తీస్తాను. అవును, మీరు ఏది చెప్పాలనుకున్నా హ్యూమన్ రిలేషన్ మాత్రం, ఎందుకంటే అప్పుడే ఒక రిలేటివిటీ ఉంటుంది క్యారెక్టర్స్ కి. సో ఇది కూడా ఒక ఇమోషనల్, వెరీ ఇమోషనల్ అండ్ కైండ్ ఆఫ్ అగైన్ మళ్ళీ ఆయన స్టార్డమ్ని మైండ్లో పెట్టుకొని ఆయన ద్వారా ఆయన కోసం ప్రేక్షకులు అక్కడ ఏం కోరుకుంటారు, ఇక్కడ ఏం కోరుకుంటారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేసిన కథ ఇది. దీనికన్నా ఎక్కువ నన్ను అడగొద్దు, నేను చెప్పలేను కూడా. మీరు చెప్పొద్దు. లాస్ట్ క్వశ్చన్, హీరోయిన్ ఎవరండి? ఇంకా లేదు, వి స్టిల్ డిసైడింగ్. అదే చెప్తున్నాను మీకు, మోస్ట్లీ ఫ్రమ్ డిసెంబర్ విల్ స్టార్ట్ టెలింగ్ యూ ఆల్ ద డీటెయిల్స్ అండి. ఓకే, వంశీ గారు, ఆహాలో అంటే ఇప్పుడు డిజిటల్ కంటెంట్ కి జనం ఎంత అలవాటు పడ్డారో మీరు చూసుంటారు. ఈ పాండమిక్ సిచ్యుయేషన్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని మూవీస్ చూస్తున్నాం. సో ఆహాలో కూడా మంచి మూవీస్ వస్తున్నాయి, మంచి వెబ్ సిరీస్ లాంటివి వస్తున్నాయి. సో మీ రోల్ ఏంటండి ఇందులో? ఆహా బేసిక్లీ ఐఎమ్ లైక్ అ చీఫ్ క్రియేటివ్ అడ్వైజర్ లాగా. అంటే బేసిక్లీ అంటే స్టార్ట్ అయినప్పుడు, ఎప్పుడైతే ఆహా స్టార్ట్ అవుతుందో అప్పుడు యూనో అరవింద్ గారు, రామేశ్వరరావు గారు, నేను వాళ్ళని కలిసినప్పుడు ఏదో అప్పుడు అందరు డైరెక్టర్స్ కలుస్తున్నారు, అప్పుడు నన్ను కూడా కలిసినప్పుడు ఎక్కడో ద వే ఐ వాజ్ స్పీకింగ్ అబౌట్ ద ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఓటీటీ ఈవెన్ నెట్ఫ్లిక్స్ ఇండియాకి రాకన్నా ముందు నేను ఒక యాపిల్ టీవీ బాక్స్ యూఎస్ నుండి తెచ్చుకొని నేను నెట్ఫ్లిక్స్ చూసేవాడిని ఇండియాలో. సో ఇది ఆల్మోస్ట్ లైక్ ఐఎమ్ టాకింగ్ టు అబౌట్ 2014. అప్పుడు జస్ట్ అప్పుడు నెట్ఫ్లిక్స్ అప్పుడే స్టార్ట్ అయింది. మీరు ఎక్స్పెక్ట్ చేశారండి ఇంత డిజిటల్ ఇంత వెళుతుంది తర్వాత? అంటే డెఫినెట్లీ అండి, ఇంత అంటే ఈ కోవిడ్ వల్ల మల్టీఫోల్డ్ అయిపోయింది, ర్యాపిడ్ అయిపోయింది. వాట్ వుడ్ హ్యావ్ టేకెన్ మైట్ బి 5-6 years టు యాక్చువల్లీ గెట్ దేర్, ఈ కోవిడ్ వల్ల ఇమీడియట్ గా వచ్చేసింది ఆ ఫేజ్. లేకపోతే ఇంకా టైం పట్టేది. ఇట్స్ డెఫినెట్లీ ఇవాల్వింగ్ ప్లాట్ఫామ్ అండి. బట్ ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే అందరూ ఈ సినిమా ఇది కాంపిటీషన్ అని మాట్లాడతారు. దిస్ నో కాంపిటీషన్ అండి. సినిమాకి కాంప్లిమెంటింగ్ ఓటీటీ. ఇది ఎందుకు అంటున్నానంటే, సినిమా వచ్చిన తర్వాత చాలా మీడియంస్ వచ్చాయి. సినిమా వచ్చిన తర్వాత రేడియోస్ వచ్చాయి, తర్వాత టీవీలు వచ్చాయి, తర్వాత యునో కేబుల్ టీవీలు వచ్చాయి, తర్వాత యునో డైరెక్ట్ హోమ్ వచ్చేసింది, వెర్ యూ వాచ్ 100 channels. బట్ సినిమా మాత్రం ఎప్పుడు చెక్కు చెదరలేదు. సినిమా అలాగే ఉంది. సినిమా ఎందుకంటే ఇట్స్ అ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్. సినిమా అనే దాంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఒక డిఫరెంట్ పీపుల్ వెళ్ళి ఒకే ఒక దానికి కనెక్ట్ అవుతూ ఉంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీస్ జరుగుతూ ఉంటుంది. ఒకటి ఈలేస్తే ఇంకొకరికి ఎక్కడో ఫీలింగ్ జరుగుతుంది, ఒకళ్ళు చప్పట్లు కొడితే ఇంకొకరికి ఎక్కడో నవ్వుతే. సో దేర్ ఇస్ అ కైండ్ ఆఫ్ థియేటర్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎనర్జీ. అండ్ మన ఇండియాలో అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ ఇవి కానీ అంత ఇదిగా మనం ఎందుకు చేయలేమంటే,
ఇండియా సినిమా ఇస్ ద చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నిజంగా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక వీకెండ్కి వాళ్ళ ఫ్యామిలీకి తీసుకెళ్ళి ఒక సినిమా చూపిస్తే అట్లీస్ట్ దే ఫీల్ దట్ దే గివెన్ సమ్ ఎంటర్టైన్మెంట్ టు దెమ్. అండ్ ఇంత పాపులేషన్లో ఇంత, సో సినిమా ఇస్ అ పార్ట్ ఆఫ్ అ కల్చర్. సో సినిమా అనేది ఎక్కడికి వెళ్ళదు. బికాస్ కోవిడ్ వచ్చింది కాబట్టి కొంచెం ఈ భయం వల్ల కొంచెం ఇదవుతుంది కానీ, బట్ వన్స్ అగైన్ ఎవ్రీథింగ్ గెట్స్ బ్యాక్ టు నార్మల్, సినిమా విల్ ఎగ్జిస్ట్. బట్ ఓటీటీ వల్ల జరిగింది ఏంటంటే దెర్ నెవర్ బీన్ అ కాంప్లిమెంటింగ్ ప్లాట్ఫామ్ ఫర్ అ సినిమా. అంటే టీవీలో వచ్చినా కానీ ఆ సీరియల్స్ అన్ని యునో దే హ్యాడ్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. బట్ ఒక సినిమాకి ఎక్స్టెన్షన్గా, అంటే నా సినిమా 2 గంటలు మాత్రమే తీయాలి, కానీ కొన్ని కంటెంట్స్ ఉంటాయి, 5 గంటలు తీయాలి, 6 గంటలు తీయాలి, అలా తీస్తేనే కథ చెప్పగలం అన్న వాటికి అన్నిటికి కూడా ఇప్పుడు ఓటీటీ ఒక ప్లాట్ఫామ్ గా మారిపోయింది. చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు. That's why you see filmmakers venturing into OTTs. It doesn't mean that వాళ్ళకి ఇక్కడ పని లేకపోతే అదొక అడిషనల్ అని కాదు. It is to మీ క్రియేటివ్ స్పియర్ ని ఇంకా పెంచుకోవడం, మీ క్రియేటివ్ పారామీటర్స్ ని ఇంకా పెంచుకోవడానికి ఓటీటీ అనేది ఇట్స్ డెఫినెట్లీ కాంప్లిమెంటింగ్. సో డెఫినెట్లీ సినిమా అండ్ ఓటీటీ విల్ బి కాంప్లిమెంటింగ్. అండ్ యాజ్ యూ సెడ్, ఆహా మేము ఏదైతే ఫస్ట్ అనుకున్నప్పుడు ఏదైతే 3-4 ఇయర్స్ తర్వాత అవుద్ది అని మేము అనుకున్నామో అది ఫస్ట్ ఇయర్లోనే వచ్చేసింది. సో టుడే ఆహా ఈజ్ వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్. ఇప్పుడు మన సర్వేస్లో తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ ఇట్ ఈస్ స్టాండింగ్ ఇన్ ఇండియా ఇన్ అ కాంపిటీషన్ టు ఆల్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ ఆల్సో. సో ఐ థింక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు ఇట్. మా CEO అజిత్ అని, తర్వాత కంటెంట్ టీమ్ ఉన్నారు, వాసు, శ్రీ, వీళ్ళందరూ. సో ఎవ్రీబడి అండ్ రామ్ జూపల్లి యూజ్ దిస్ థింగ్. So they're all putting a lot of efforts to make this happen. And Arvind garu aithe pavam, and nizanga cheptunnanu, the way he's investing his time gaani, the way he's kind of enta involve ayi unnarante. So I think definitely nenu okate namtanandi, sankalpam anedi, passion anedi anni correct ga pedte ganaka, correct idulo pedte ganaka definitely ఎవ్రీథింగ్ విల్ బి డెలివర్డ్. మీకు ఏమైనా ఉందండి డిజిటల్ కంటెంట్ ఆహాలో ఏమైనా తీసుకురాబోతున్నారా వంశీ గారు? తీసుకురాబోతున్నాం, వీఆర్ ఆల్రెడీ ప్రిపేరింగ్ దాట్. సో ఈ సినిమా ఇది కొంచెం ఇది అవుతుంది కాబట్టి, ఎందుకంటే ఐఎమ్ అ పర్సన్ దట్ ఐఎమ్ హ్యాండ్స్ ఆన్ ఎవ్రీథింగ్. నేను చేస్తున్న దాన్ని ప్రతిదీ, నేను ప్రతి లైన్ కూడా, డైలాగ్ కూడా ప్రతి లైన్ నేను నాకు నచ్చకపోతే అది వెళ్ళలేను అనమాట. సో ఇప్పుడు సినిమా ఇది బ్యాండ్ విడ్త్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ ఎస్ ఆహాలో ఆల్రెడీ వీఆర్ ప్రిపేరింగ్ అ కంటెంట్ అండ్ డెఫినెట్లీ everybody is excited by it. So in short time we are going to start about that also. ఇంకా కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి వంశీ గారు? ఇది విజయ్ ఇప్పుడు చేసే సినిమా తప్ప నాకు తర్వాత సినిమా ఏవి అంటే ఒక సినిమా తర్వాత ఒకటి చేయడం మీకు అలవాటు? నేను చాలా టైం తీసుకుంటాను ఒక్కొక్క సినిమాకి, నాకు టైం పట్టుద్ది. సో నేను ఎప్పుడైనా అంతే అండి, నేను చేస్తున్న ఇప్పుడు ఈ సినిమానే నాది. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ లాస్ట్ ఇన్నింగ్స్. సో యూఆర్ ప్లేయింగ్ అ న్యూ ఇన్నింగ్స్ అగైన్. నా పోయిన ఇన్నింగ్స్ మర్చిపోవాలి, నేను మళ్ళీ కొత్త ఇన్నింగ్స్కి నేను ప్రిపేర్ అవ్వాలి. సో ఐఎమ్ జస్ట్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఇన్నింగ్స్ నౌ అండ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి అనేది అప్పుడు ఆలోచిస్తాను. అలా చేయాలి అనుకున్నప్పుడు ఒక స్టార్ని మీరు ఎప్పుడైనా ఈయనతో ఒక మూవీ చేయాలని ఎప్పుడన్నా అనుకున్నారా మీ లైఫ్లో, మీ కెరియర్లో? అనుకున్నాను. ఎవరు? ఇప్పుడు ఫస్ట్ నుంచి ప్రభాస్తో చేయాలి, ఎన్టీఆర్ గారితో చేయాలి, చరణ్తో చేయాలి, మహేష్ బాబు గారితో చేయాలి. విష్ లిస్ట్ ఉంటుంది కదండి ప్రతి డైరెక్టర్కి. ఇప్పుడు ద థింగ్ ఇస్ దెర్ ఈస్ అ విష్ లిస్ట్ దట్ బికాస్ నేను కమర్షియల్ సినిమా చూసి పెరిగాను నేను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ అ పర్సన్ దట్ హూ బిలీవ్డ్ ఇన్ మహాభారత అండ్ రామాయణ and who's seen heroes as heroes and that heroes can do anything in this world అన్న దీంట్లోంచి నమ్మకంలోంచి వచ్చాను నేను. సో నేను కమర్షియల్ సినిమానే నమ్ముకొని వచ్చాను నేను అల్టిమేట్గా. సో నేను చేసేది అల్టిమేట్లీ దెర్ ఇస్ నో డీవియేటింగ్ ఫ్రమ్ దట్. ఐ డోంట్ వాంట్ టు టెల్ దట్ బట్ ఇందులో చేస్తున్న ఈ సినిమాలోనే నా వంతుకు నా ఇదిగా ఏం చేస్తున్నాను, వాట్ ఆమ్ ఐ క్రియేటింగ్ ఫర్ మై మార్క్, వాట్ ఆమ్ ఐ క్రియేటింగ్ యాజ్ మై దిస్ థింగ్ అనేదే చూస్తాను తప్ప. సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అ న్యూ ఫిల్మ్ అండి. అండ్ here basically you have to be better than your last film. So you are your biggest competition. Yes. So the biggest fight that you are fighting is with yourself. Okay. So this is a weird kind of feeling that you will ever have. ఎందుకంటే మీరు ఇంకోళ్ళతో కాంపీట్ చేయలేరు, ఇట్స్ ఇంటాంజిబుల్. మీకు వస్తే ఆలోచన మీకే వస్తుంది. సో ఇట్ ఈస్ అన్ ఇంటాంజిబుల్ మీడియం. సో అల్టిమేట్లీ సో ఇప్పుడు నేను చేస్తున్న సినిమా, సో నెక్స్ట్ నేను ఎవరితో చేయాలి ఏంటి అనేది నాకు తెలియదు. ఓకే, డెస్టినీ అంటే ఆ టైంలో డిసైడ్ అవుతారు అంతే. ఇప్పుడు నేను విజయ్ గారితో నిజంగా నాకు విజయ్ గారు అంటే చాలా ఇష్టము, ఆయనతో సినిమా నేను చేస్తానని కూడా అనుకోలేదు ఫస్ట్. ఓకే, బట్ ఈరోజు జరుగుతుంది కదా. సో హౌ కెన్ వి ప్లాన్ దిస్ థింగ్స్? సో వెయిట్ చేస్తున్నామండి మీ కమింగ్ ప్రాజెక్ట్ గురించి ఎప్పుడు అనౌన్స్ చేస్తారని. అండ్ మళ్ళీ కంగ్రాట్స్ చెప్తున్నా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.